వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం అయితే జరిగింది. ఇక ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోడీ, బహ్రాయిన్, సౌదీ రాజులకు ఫోన్ కాల్స్, భారతీయుల బాగోగులపై ఆరా, గల్ఫ్ దేశాలపై దాడి దారుణం. పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ వేళ బహ్రాయిన్ రాజు మొహమ్మద్ బిన్ ఈసాన్ అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌదాలతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం మాట్లాడారు. ఆ రెండు దేశాలపై ఇరాన్ దాడులను మోడీ ఖండించారు. ఇక ఇదే సమయంలో బహ్రాయిన్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల బాగోగులపై ప్రధాని ఆరా తీశారు. బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజుకు మోదీ చేసిన ఫోన్ కాల్ సంభాషణ వివరాలను భారత ప్రభుత్వ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అంతకుముందు ఆదివారం రోజు యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జుయద్ అల్ నహ్యాన్కు కూడా భారత ప్రధాని ఫోన్ కాల్ చేశారు. యుఏఈపై ఇరాన్ దాడులను మోడీ ఖండించారు. ఆ దాడుల వల్ల యుఏఈలో ప్రాణాలు కోల్పోయారు చాలామంది అని చెప్పి మరి ప్రచురించడం అయితే ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించారు మోడీ. కష్టకాలంలో యుఏఈకి అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రవాస భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు యుఏఈ ప్రెసిడెంట్కు ధన్యవాదాలు తెలిపారు. సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలని, ప్రాంతీయ శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రధాని పిలుపునిచ్చారు. అందుకే ఆ దాడులు ఖండించాం. పశ్చిమాసియా ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజులతో చర్చించారు. ఆ రెండు దేశాలపై ఇటీవల ఇరాన్ చేసిన దాడులను ఖండించారు. ఈ విధంగా దాడులు చేయడం అనేది ఇతర దేశాలకు సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించినట్లు అవుతుందన్నారు. అందుకే ఈ దాడులు భారత్ ఖండించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల యోగక్షేమాలను పర్యవేక్షిస్తున్నందుకు బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజులకు ధన్యవాదాలు చెప్పారని పేర్కొంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక్కడ భారత్ అయితే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా ఏ దేశంతోనూ శత్రుత్వం పెట్టుకోదు. అన్ని దేశాలను కలుపుకుపోయే తత్వమే భారత్తో కనుక శత్రుత్వం పెట్టుకుందంటే ఆ దేశంకు ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఇంకేటి లేదు. దానిలో ప్రధానంగా మనం చెప్పుకునేది పాకిస్తాన్ ఎప్పుడు చూసినా కయ్యానికి కాలు దూవుతుంది. అక్కడ పరిస్థితులు మీకు తెలుసు. తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజలు ఉంటారు. కానీ భారత్ అలా కాదు. భారత్ ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండి వేగంగా వడివడిగా అభివృద్ధి చెందిన దేశాల్లోకి వెళ్ళడానికి భారత్ మరి అత్యంత తక్కువ సమయంలో ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ మరి రానున్న కొన్ని సంవత్సరాల్లో వెళ్ళబోతుంది. దీనికి సంబంధించి ఇలాంటి అభివృద్ధి చెందిన దేశంలోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ యుద్ధానికి సంబంధించి ఆచితూచి అడుగులు వేయాలి. అది నిజంగా యుద్ధం వాంటింగ్ అయితేనే వెళ్ళాలి. ప్రధానంగా ఎవరైతే ఎక్కువ ఆప్తుల్ని, ఎక్కువ స్నేహితుల్ని సంపాదించుకుంటాడో వాడే నిజమైన రాజు. మరి ఆ రకంగా చూసుకుంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ క్లిష్ట పరిస్థితుల్లో మరి మిడిల్ ఈస్ట్ దేశాల్లో మరి ఖతర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, బహ్రాన్ కావచ్చు, భారతదేశంలో నుంచి ఎంతోమంది దుబాయ్కి ఇలా వెళ్ళి అక్కడ అనేక పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత కూడా భారత విదేశాంగం మీద, భారత ప్రధాని మీద కూడా ఉంటుంది. ఎందుకంటే భారత పౌరుల్ని మరి అక్కడ వాళ్ళకి ఏమీ కాకుండా ఆ ప్రభుత్వాలు కూడా కాపాడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ఫోన్స్ చేసి మాట్లాడి మరి వీళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలిపారు. ఇరాన్ ఈ రకంగా చేయడం తప్పు. మరి చుట్టుపక్కల ఉన్న దేశాల మీద ఇలా దాడులు చేయడం తప్పని వాళ్ళు ఎందుకు చేశారంటే కేవలం అమెరికా ఎయిర్ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయి వాటి మీద దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఆ అమెరికా ఎయిర్ బేసెస్ దాడుల వల్లనే వాళ్ళ దేశానికి ప్రాబ్లం అయింది. కాబట్టి ఇరాన్ ఇటువంటి చర్యలకైతే పూనుకుంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్తో కూడా మనకి ఫ్రెండ్షిప్ ఉంది. ఇజ్రాయెల్తో ఒక్కరోజు ముందు ప్రధానమంత్రి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాతే ఇజ్రాయిల్, అమెరికా రెండు కలిపి ఇరాన్ మీద దాడి చేసినాయి. ఈ పరిస్థితిని మనం చూడండి. ఇరాన్తో మనకి పెద్దగా శత్రుత్వం లేదు, ఇజ్రాయెల్తో లేదు, అమెరికాతో శత్రుత్వం లేదు, చుట్టుపక్కల ఉన్న మిడిల్ ఈస్ట్ వాళ్ళతో కూడా లేదు. కాబట్టి ఇలాంటి టైంలో ఒక తటస్థంగా ఉండి జాగ్రత్తగా ఉండి శాంతి భద్రతను కోరుకుని శాంతిని కోరుకునే దేశంగా ఈ రోజున భారతదేశం ఉంది. మొన్న మనం పాకిస్తాన్ మన మీద చేసిన దాడికి మనం ప్రతిదాడి చేసినప్పుడు అమెరికా శాంతి మంత్రం చెప్పించింది. మీరు ఆగాలని అసలు పాకిస్తాన్కి అన్నీ ఇచ్చేది, ఆయుధాలను ఇచ్చేది, అన్నీ ఇచ్చేదంతా అదే అమెరికా యొక్క కపట బుద్ధి అలాంటిది. కానీ మనం దౌత్య సంబంధాల రీత్యా అమెరికాతో కూడా మనం
ఫ్రెండ్షిప్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కసారి అవతల వాడు ఎట్లాంటి వాడు అయినా కూడా నయానో భయానో వాడిని బొజ్జగించుకుని మనం జాగ్రత్తగా ఉండుకుంటేనే ఒకటి. దుష్టుడికి దూరంగా ఎలా ఉండాలో అదేవిధంగా ఆ దుష్టుడి కన్ను మన మీద పడకుండా ఉండాలంటే కొన్ని జిమ్మిక్కులు కూడా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అదే చేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మనకి నమ్మదగ్గ నిజమైన దేశం ఏదైనా ఫ్రెండ్షిప్ ఉందంటే అది రష్యా మాత్రమే మనందరికీ కూడా తెలుసు. పక్కనున్న చైనా కానీ ఇటు పక్కనున్న పాకిస్తాన్ కానీ ఎప్పుడు కూడా పక్కలో బల్లేలు లాంటివే, వీటితో మనకి పెద్దగా పొసగదు. కానీ మిగతా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారత్ అంటే ఎంతో అభిమానిస్తాయి. కాబట్టి మన యొక్క ప్రజలను అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అక్కడున్న దేశాలన్నింటి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కాల్ చేయటం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, తెలంగాణ భవన్లో మరి కంట్రోల్ రూమ్ ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన అధికారులు. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. మరి మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పౌరులకు సహాయం అందించేందుకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తుంది. తెలంగాణ భవన్లో సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న చిక్కున్న తెలంగాణ పౌరులు వారి కుటుంబ సభ్యుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల దృష్ట్యా తెలంగాణ భవనంలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు 24/7 కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు, తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఏవైనా ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఈ కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చునని కూడా తెలిపింది. మరి ఎంతో బాధ్యతగా మన ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని మనమైతే అనుకోవచ్చు. ఇక ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్, దుబాయ్లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం మనకు అందింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలని చెప్పి మరి జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అయితే తెలిపారు. ఇక ఉద్యోగాలేవి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? రాహుల్ గాంధీకి కవిత ప్రశ్నాస్త్రాలు అయితే సంధించారు. మేము రాగానే మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఆ ఉద్యోగాలు ఇవ్వి అని చెప్పి మరి కవిత అయితే మరి ప్రకటించారు. రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన అధికార ఎక్స్ ఖాతాలో తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీజీ దో నౌకరీ దో కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చిర్రు, 2 ఏళ్ళు అయింది. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీ గారు మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా అని ప్రశ్నించారు. మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెన మెట్లుగా నిలిచిన యువత ఆశలు మీరు చిదిమేశారన్నారు. ఉద్యోగాలు అడిగితే పోలీసులతో అణిచివేస్తున్నారన్నారు. యూత్ డిక్లరేషన్ బోగస్గా మారిందని, జాబ్